ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈ రోజు లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయిండేది. ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డు చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే సార్ రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి 2 కూడా పెట్టండి. ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈ రోజు ఏం లెక్కలో ఎవరు ఉదాహరించాడో రాయండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు వేస్తాం.